హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అక్క అయితే సున్నుండలు, కొబ్బరి లడ్డులు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి చేయడం అంటే స్పెషలిస్ట్ అనమాట. ఒప్పుకోవాలి. అసలు మా అక్కకి ఓపిక లేకపోయినా కానీ నేనేం తీసుకెళ్ళట్లేదు హైదరాబాద్ అని చెప్పి తెలిసి మేము ఇంక వెళ్ళిపోయే రోజు ఇంకా మాకు ఒక 4 అవర్స్ టైం ఉంది అంతే. ఇంకా మేము పడుకున్నా కానీ ఇంకా తనొక్కతే లేచి వంటగదిలో ఈ మినుములు శుభ్రం చేస్తుంది. ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి నేను వెళ్ళి చూసే వరకు మినుములు శుభ్రం చేసి మినుములు కూడా పొయ్యి మీద పెట్టింది ఫ్రై చేయడానికి. ఇంక నాకు మెలుకువ వచ్చేసింది. తను కష్టపడుతుంటే నాకెలా నిద్ర పట్టిద్ది. సరే అని చెప్పి ఇంక నేను కూడా వెళ్ళి కొంతసేపు అయితే ఈ మినుములు ఫ్రై చేశాను. అవేమో చాలా టైం పట్టాయి. సిమ్‌లోనే ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే మనం హైలో పెట్టి కూడా చేసుకోవచ్చు. కానీ కంటిన్యూస్‌గా తిప్పాలి. అండ్ మళ్ళీ ఒకవేళ మాడిపోతే మాడిన ఫ్లేవర్ వచ్చిద్దేమో అని చెప్పి ఆ భయము మాకు. అందుకని మేమైతే మీడియం అండ్ సిమ్ ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి ఫ్రై అయ్యాయా లేదా అని చెప్పి. అవి నోట్లో ఏసుకొని మనం కొరికినప్పుడు ఏంటంటే మెత్తగా కాకుండా కరకరమంటే అప్పుడు ఫ్రై అయినట్టు. మా అక్క ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే కొన్ని ఫ్రై చేసేసింది. ఫ్రై చేసి అవైతే చాట్‌లో పోసి పెట్టిందనమాట. అంటే అవి మళ్ళీ చల్లగా అవ్వాలి కదా అని చెప్పి. అవైతే ఇంకా చెక్ చేసుకుంటున్నాం మేము ఫ్రై అయ్యాయా లేదా సరిగ్గా అని చెప్పి. ఇంకా కాలుతూనే ఉన్నాయి వేడి వేడిగా. ఫ్రై అయ్యాయి. కరకరమన్నాయి అనమాట. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా మా అక్క దగ్గర. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా అయితే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను. అవైతే ఇంకా చాలా టైం పట్టినాయి. ఇంక అప్పుడు చేసేటప్పుడు మా అక్కతో అంటున్నా, "ఇంత కష్టం ఎందుకక్క? మేము అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తింటాం కదా" అని చెప్పి. ఉత్త చేతులతో వెళ్తారా ఏంటి అని చెప్పి మా అక్క. నేను రెండో ట్రిప్ ఫ్రై చేస్తున్నప్పుడు మా అక్క అయితే ఇక్కడ ముందు ఫ్రై చేసి పెట్టాం కదా వాటినైతే మిక్సీ పడుతుంది. ఫస్ట్ అయితే జస్ట్ ఈ మినుముల వరకు తిప్పిందనమాట. మెత్తగా వేసేసింది మిక్సీ. ఈలోపు నేను ఇంకా సెకండ్ ట్రిప్ ఏవైతే ఫ్రై చేశానో అవి కూడా బాగానే ఫ్రై అయిపోయాయి. ఇంకా అవి కూడా పక్కన తీసి పెట్టాను. ఇంకా వాటిని కూడా మిక్సీ పట్టింది. మేమేంటంటే పైన పొట్టు తీయము. విత్ పొట్టు చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది కాబట్టి మేము విత్ పొట్టు చేసుకుంటాము. చాలామంది వితౌట్ పొట్టు ఇష్టపడతారు కదా, మేమైతే ఇలానే చేసుకుంటాము. ఇంకా బెల్లం అయితే అక్క ఆల్రెడీ ఇంట్లో రెడీగా పెట్టుకుంది. ఎప్పుడు కూడా మా ఇంట్లో కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో కానీ బెల్లము రెడీగా ఉంటుందన్నమాట. తెచ్చుకొని పెద్ద కుందులు వాళ్ళు దంచుకొని పెట్టుకుంటారు. మళ్ళీ ఇట్లా ఏమంటారు పంచదార బెల్లం కాకుండా నార్మల్ బెల్లం ఉంటుంది కదా, హెల్తీగా ఉంటుంది, అదే తెచ్చుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే టీలోకైనా స్నాక్స్‌లోకైనా మిల్క్‌లోకైనా దేనిలోకైనా కానీ మేము బెల్లం వాడతాం. అసలు షుగర్ అవాయిడ్ చేస్తాము. వెరీ రేర్‌గా అనమాట. ఇంకా మనం ఏదైతే ముందు సున్నిపిండి మిక్సీ పట్టిందో దానిలోకి కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టిందనమాట. మళ్ళీ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. బెల్లం కలపని పిండికి అండ్ బెల్లం కలిపిన పిండికి డిఫరెన్స్. ఇక్కడ యాక్చువల్లీ మేమిద్దరం అయితే ఒక మిస్టేక్ చేసాము. మా అక్క ప్రతిసారి ముందే కొంచెం బియ్యం కూడా ఫ్రై చేసి ఆ మినుములతో పాటు మిక్సీ పట్టిద్ది. ఇక్కడ మేము బియ్యం సంగతి మర్చిపోయాము. ఇంకా మా అక్క నాకు గుర్తు చేసినప్పుడు నేనైతే వెళ్ళి బియ్యం ఫ్రై చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఈ పిండితో కలిపి మిక్సీ పట్టాను. ఇంకెప్పుడు నెయ్యి హ్యాండీగా ఉంటుంది మా ఇంట్లో, మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు నెయ్యి చూపిస్తూనే ఉంటాను. ఇంకా ఆ ఫ్రెష్ నెయ్యితో అయితే అక్క ఇంకా ఆ పిండిలో కలిపి లడ్డూలు అయితే చుట్టేసింది. ఈ లడ్డూలు చుట్టడం ఒక్కటి నాకు మాత్రం ఇంకా అసలు ప్రాక్టీస్ రాలేదు. ఈ అన్నీ బాండీలో వేపడాలు, ఇంకా మిక్సీ పట్టడాలు ఇవన్నీ అంటే ఓకేలే కానీ ఎందుకో నాకు మా అక్క చుట్టినట్టు ఆ లడ్డూలు రాదు. అండ్ మా అక్క కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మరీ పెద్ద లడ్డూలు ఏం చుట్టదు, చిన్న చిన్నగానే ఉంటాయి. మరి తన చేతిలో అంత సరిపోతుందా లేకపోతే తను పెద్దది చేయదా అనేది తెలీదు. ఆ రోజైతే నిజంగా ఒప్పుకోవాలి, ఒక్కతే కూర్చొని అవన్నీ చేసింది. అంటే లడ్డూలు ఒక్కటి తను ఒక్కతే చేసింది. నాకు అది రాదు కాబట్టి ఈలోపు నేనేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నా. నెక్స్ట్ వీడియోలో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ వాడామనేది కూడా వస్తుంది చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ హెల్దీ. మేము మోస్ట్లీ చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ పిండి వంటలు తినేవాళ్ళం. చెక్కలు, చక్రాలు, అరిసెలు ఇట్లా. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు మోస్ట్లీ సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి లడ్డు ఇట్లానే ఇలాంటివి సింపుల్‌గా ఉంటాయి అండ్ హెల్తీగా చేసేసుకుంటున్నాము. అండ్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కూడా బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తది మా అక్క మాత్రం. మా అక్క దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలి అండ్ తనకి చాలా పేషెన్సీ అండ్ ఒప్పుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఆ పేషెన్సీ వస్తదో మరి ఆ ప్రేమ ఇవన్నీ ఎక్కువే ఉంటాయి కొంచెం. అమ్మో! నాకసలు ఓపిక లేదన్నా గానీ మా అక్కకి బాలేకపోయినా గానీ మా అక్క చేస్తుంది. మా అక్కతో పాటు నన్ను కూడా టార్చర్ చేసిందనే చెప్పాలి లిటరల్లీ ఆ రోజు. నిద్ర ఆపుకొని మరి నేనైతే చేశాను. అవంతా చేసి మళ్ళీ మేము ఈవినింగ్ ట్రైన్‌కి స్టార్ట్ అయ్యాము.
అది ఎంప్లాయీ స్పెషల్‌కెళ్ళడం వల్ల ఈవినింగ్ 6కి ఎక్కితే మాకు నైట్ 10:30 వరకు సిట్టింగ్ అనమాట. అంటే మేము స్లీపర్ ఏం చేసుకోలేదు. అది మరీ అటు ఇటు గాని టైం నిద్ర గూడా రాదులే అని చెప్పి ఇంకా కంటిన్యూయస్‌గా కూర్చొని రావడం వల్ల ఫుల్ స్ట్రెస్ అయిపోయాము. బట్ టేస్ట్ అయితే సూపర్‌గా కుదిరినియి. అది చేసిన వెంటనే ఈ గ్యాప్‌లో మా హస్బెండ్ లేచారు. మా హస్బెండ్‌కైతే మా అక్క ఒకటిచ్చి తినమని చెప్పింది. స్వీట్ అదంతా పర్ఫెక్ట్‌గా సరిపోయింది అని చెప్పారు. ఇంకా నెయ్యి ఫ్లేవర్ అయితే సున్నుండలు చాలా మందికి ఇష్టం ఉంటది. ఇష్టం లేని వాళ్ళు మోస్ట్‌లీ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. అండ్ ఇక్కడ మా శంకుకైతే గూడా ఈ సున్నుండలు బాగా ఇష్టము. నేనెప్పుడు తీసుకొచ్చినా తనకి మాత్రం ఇస్తాను. ఇంక కొన్ని చేసి ఓపిక అయిపోయిందనింది. ఇంకా ఆ పిండిని ఏం చేసిందంటే తను స్టోర్ చేసుకుంటది బాక్స్‌లో పెట్టుకొని. ఓపుకున్నప్పుడు కొంచెం ఫ్రెష్‌గా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటది. సో, మా సున్నుండలైతే ఇలా సింపుల్‌గా మా అక్క చేసింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.